నందమూరి బాలకృష్ణ ఇప్పటికే ఆహా సంస్థల మంచి ప్రత్యేకమైన అన్‌స్టాపబుల్ కార్యక్రమం ముచ్చట అనేది ఇప్పటికే 3 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. ఇక 4వ సీజన్‌లో గిట్లా మంచి ప్రముఖులే హాజరయ్యారనుకోండి. ఇక ఇటీవలనే మన వెంకటేష్ గిట్లా వచ్చి ఇక వెంకటేషు మన బాలయ్య కలయిక కలిస్తే ఇక మస్తు సరదా ముచ్చట అయితే మనం చూసినాం. ఇక ఇప్పుడు రామ్ చరణ్ గిట్లా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడంట. ఇక మెగా నందమూరి కలయిక అంటే అభిమానులకు పండగే. గది సైన్ అయినా కార్యక్రమం అయినా కానీ చాలా ప్రత్యేకంగా అవపడుతుంది. ఇక ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కార్యక్రమానికి మనం మెగా రామ్ చరణ్ గిట్లా ఎందుకు హాజరైందా అని చూస్తే గేమ్ చేంజర్ సంక్రాంతికి విడుదల అవుతున్నది కాబట్టి ఇక అది ప్రమోషన్ చేసుకోనికనే దాంట్లో భాగంగానే ఈయన వచ్చిండు అని తెలుస్తున్నది. ఇక మరోపక్క బాలయ్య బాబు ఈ కార్యక్రమాలకు ఎవరు వచ్చినా కానీ బంతాట ఆడిస్తాడు. ఇక అవతల ఎంత పెద్దోళ్ళైనా సరే కానీ ఆయన అడిగింది చెప్పాల్సిందే. అయితే ఈ క్రమంలోనే మన రామ్ చరణ్ గిట్లా బాలయ్య బాబు సరదాగా ఆట పట్టించిండట. అయితే మహేష్ బాబు ప్రభాస్ ఈ ఇద్దర్లా ఎవరితోని సైన్ మా కలిసి చేస్తావు అని అడిగిండంట. ఇక దీనికి సమాధానంగా ముగ్గురితో కలిసి చేస్తా కదా అని అన్నాడంట. ఇక తెలివి కాదు ఒక్కరి పేరే చెప్పాలి అని అంటే ఇక ప్రభాస్ అయితే అర్థం చేసుకుంటాడు. మహేష్ నాకంటే పెద్దోడు, ఇక ఆయనకు గౌరవం ఇచ్చుకుంటా ఆయనతోనే సైన్ మా చేస్తాను అని అన్నాడంట. మహేష్ అని అంటే భయము, ప్రభాస్ అంటే ఇష్టం అని రామ్ చరణ్ అంటే ఇక దాన్ని తిప్పి మరి ఇక మహేష్ తోని సైన్మా చేస్తున్నా అన్న మహేష్ ఇష్టం లేదు అన్నట్టుగా ఆయన సరదాగా ఆట పట్టించిండట. ఇక అక్క అంటే చాలా ఇష్టం అని ఇక భార్య ఉపాసన అంటే భయం ఉన్నట్టుగా నటిస్తా అన్నట్లుగా రామ్ చరణ్ సమాధానం ఇచ్చిండట. ఇక మరోపక్క హైదరాబాద్కి వెళ్ళి చెన్నైలో పోయిన కొత్తలా ఇక వాళ్ళ కూతుర్లతోనే కలిసి నన్ను గిట్లా రాత్రిపూట భోజనానికి తీసుకుపోయిండు అని ఆ విషయాన్ని చెప్పి ఒక్కసారి ఆశ్చర్యపరిచిండట రామ్ చరణ్. ఇక నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ కొడుకు మెగా రామ్ చరణ్ ఇద్దరు కలిసి ఉన్న ఈ కలయిక ముచ్చట అనేది మంచి స్పందన వస్తున్నదంట. ఇంతకు మీరు గిట్లా ఈ ఎపిసోడ్ చూసిరా? ఇక చూస్తే ఇందులో మీకు నచ్చిన అంశం ఏందనేది కమెంట్లలో కమెంట్ పెట్టుకోరి. అట్లనే ఆడు గంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.